డయాబెటిస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ కలుగుతుంది. షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు సాధారణంగా ఉండాల్సిన షుగర్ వాల్యూ అనేది తిన్న తర్వాత 160 వరకు ఉండాలి. అలా కాకుండా అది 200, 300 కంటే ఎక్కువగా ఉంటే అలా ఆ సమస్యతో ఆ లెవెల్స్ ఆ విధంగా ఉంటే మాత్రము అది కౌంట్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అలాగే కలయికలో కూడా ఇబ్బందికరంగా మారొచ్చు. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. దానివల్ల సరిగ్గా సెక్స్‌లో పాల్గొనలేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటు కౌంట్ కూడా పడిపోయేటువంటి ఇబ్బంది డయాబెటిక్ కాంప్లికేషన్‌లో జరుగుతుందండి. సో, డయాబెటిస్‌ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా ఇది టైప్ 2 డయాబెటిస్‌తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ కంప్లెయింట్ ఎక్కువగా కనపడుతుంది. అలాగే పోస్ట్ కాంప్లికేషన్స్ కార్డియాక్ కంప్లెయింట్స్‌లో కూడా ఇది కనపడుతుందండి. అంటే హార్ట్‌కి సంబంధించి ఏదైనా సర్జరీలవుతాయి. హార్ట్‌కి స్టంట్ ఏసారని వింటూ ఉంటారు. సో, అలా హార్ట్‌కి సంబంధించి ఏమైనా సర్జరీలయిన తర్వాత వ్యక్తుల్లో కూడా ఈ కంప్లెయింట్ కనపడుతుంటుంది. సో, వాళ్ళలో కూడా సంతానలేమి సమస్యలు అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వ్యక్తుల్లో